వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి నిన్న సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి విచారించిన తర్వాత ఒక రిమాండ్ రిపోర్ట్ని తయారు చేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్ని బట్టి చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఎంత విచ్చలవిడిగా మద్యం పేరుతోటి డబ్బులు దోచుకున్నారు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఆ రిమాండ్ రిపోర్టు. అంటే చాలా పద్ధతిగా, ఎవరికి అనుమానం రాకుండా, ఎక్కడ కూడా సాక్ష్యాలు లేకుండా, ఎవరికి కూడా ఈ కేసుకు సంబంధించి ఒకవేళ భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయనేటటువంటి ముందస్తు జాగ్రత్తలతోటి చాలా చక్కగా, చాలా పద్ధతిగా మొత్తం కూడా కుంభకోణాన్ని నడిపించినటువంటి తీరు చూస్తుంటే నిజంగా గతంలో చాలా సందర్భాల్లో మనం వినేవాళ్ళం. అక్రమాలు ఎలా జరుగుతాయి, బందిపోట్లు ఎలా ఉండేవాళ్ళు, దోపిడీదారులు ఎలా ఉండేవారు అనేది చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు ఈ రిమాండ్ రిపోర్ట్ చూస్తే అవన్నీ కూడా నిజమే అనేసి అర్థమవుతుంది. ఎందుకంటే రాజ్ కసిరెడ్డి చెప్పినటువంటి విచారణలో చెప్పినటువంటి అంశాలు కావచ్చు, అలాగే సిటీకి సంబంధించిన అధికారులు సమాచారాన్ని సేకరించి తయారు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్లో కావచ్చు, అనేక రకాలైనటువంటి అంశాలు. అంటే అధికారులను ఏ విధంగా వాళ్ళకి ఆశ చూపించి, అలాగే పార్టీకి సంబంధించినటువంటి నాయకులను ఏ విధంగా ఇదొక క్వార్టరీలాగా తయారు చేసి, ఏ విధంగా ఓవరాల్గా ఒక మద్యం కుంభకోణం కథ నడిచిందో చూస్తే నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ కొన్ని అంశాలు నేను చెప్తాను. రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వమే ఈ మద్యం దుకాణాలు నిర్వహించాలని చెప్పేసి ఒక కొత్త మద్యం విధానాన్ని తీసుకొచ్చాయి. ఇందులో భాగంగా 2019 ఆగస్టు 16వ తేదీన మద్యం దుకాణాలు మేమే స్టార్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు. తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి పెద్దలతోటి అనేక రకాలైనటువంటి సంబంధాలు ఉన్నటువంటి ఐఆర్సిటీసీకి సంబంధించిన అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్ మీద ఈ ఆంధ్రప్రదేశ్ మద్యంకి సంబంధించి బేవరేజెస్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కమిషనర్గా ఆయనకి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత కొనుగోలు విక్రయాల్లోనే కాకుండా డిస్టిలరీ లేబుల్ రిజిస్ట్రేషన్ మొత్తం అన్నీ కూడా ఆయన నియంత్రణలోనే పెట్టే విధంగా ఒక రూపకల్పన చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి డి సత్యప్రసాద్ అనేటటువంటి వ్యక్తి ఎంపీ మిథున్ రెడ్డిని తిరుపతిలో కలిశాడని చెప్పేసి తమతో కలిసి తాను చెప్పినట్లు చేస్తే 2023లో కన్ఫర్మ్డ్ ఐఏఎస్ హోదా ఇప్పిస్తాం మిథున్ రెడ్డి ఆయనకు హామీ ఇచ్చారట. అంటే ఒక అధికారి, అంటే ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి అధికారి తాము చెప్పినట్టు ఇంటే కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇస్తారట. అంటే ఐఏఎస్కు సంబంధించినటువంటి ఉద్యోగాలను కూడా వీళ్ళు ఏ విధంగా తమ కుంభకోణాల్లో వాడుకున్నారో, అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించినటువంటి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇస్తామని చెప్పేసి ఏ విధంగా పావులుగా వాడారో, ఏ విధంగా ప్రతిభావంతులు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టి తమకు సహకరిస్తే తమ చెప్పినట్టుంటే వాళ్ళకి ఐఏఎస్ ఇస్తామని చెప్పారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మద్య విక్రయాలకు సంబంధించి వివరాలు తీసుకొని వాసుదేవ్ రెడ్డితో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్తే అక్కడ 2019 అక్టోబర్ 13వ తేదీన హైదరాబాద్లో విజయసాయిరెడ్డి ఇంట్లో వీళ్ళంతా కూడా సమావేశమయ్యారంట. ఈ సమావేశంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, అలాగే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన తోడలుడైనటువంటి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్. సో వీళ్ళంతా కూడా హైదరాబాద్లో ఆయనకి సంబంధించినటువంటి ఇంట్లో ఈ సమావేశంలో పాల్గొన్నారట. అంతకు ముందు సంవత్సరాల్లో జరిగినటువంటి మద్యంకి సంబంధించినటువంటి డేటాని కంప్లీట్గా కూడా అనలైజ్ చేసినటువంటి విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి నెలకి దాదాపు 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేయొచ్చు అని చెప్పేసి లెక్కగట్టి దానికి ప్రణాళికను రూపొందించి వాసుదేవరెడ్డితో కలిసి పనిచేయాలని చెప్పేసి విజయసాయిరెడ్డి కూడా సత్యప్రసాద్ చూపించారంట. కన్ఫర్మ్డ్ ఐఏఎస్గా పదోన్నతి కల్పిస్తామని ఇక్కడ విజయసాయిరెడ్డి కూడా చెప్పాట. విజయసాయిరెడ్డి మనం చూసాం ఎన్ని శుద్ధపోస మాటలు మాట్లాడాడో. మొత్తం నాకేమీ తెలియదు, నేను చాలా సత్యహరిశ్చంద్రుడిని, నేను చాలా నిజాయితీ పరుడిని, అసలు నాకు ఈ కేసుకు సంబంధం లేదు, నేను 100 కోట్లు అప్పించాను, మొత్తం కూడా రాజు కసిరెడ్డి చేశాడు. ఎంత దారుణంగా ఎంత నటించాడు ఆయన చూసాం కదా. చూస్తుంటే తాము చెప్పినట్టు వింటే కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇస్తారట. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ విధంగా భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. 2019 డిసెంబర్లో మిథున్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారట. వాసుదేవరెడ్డి సత్యప్రసాద్లు జూబ్లీ హిల్స్లో శరత్ చంద్ర ఆసుపత్రి వీధిలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు భవనంలో కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలిశారట. కొందరు మద్యం సరఫరా కంపెనీ ప్రతినిధులు కూడా అక్కడ కలిశారట. కలిసిన తర్వాత ముడుపులు ఇవ్వడానికి అంగీకరించారని చెప్పేసి వాళ్ళని మాత్రమే ప్రోత్సహించాలని చెప్పేసి రాజ్ కసిరెడ్డి సూచించాడట. రాజ్ కసిరెడ్డి తోడలుడైనట్టు అవినాష్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారట. తనకు తెలియకుండా ఏ ఒక్క సరఫరాదారును ప్రోత్సహించొద్దని రాజ్ కసిరెడ్డి వారికి నిర్దేశించారని, బేసిక్ ప్రైజ్ ఆధారంగా ముడుపులు ఎంత వసూలు చేయాలని ఆ సమావేశంలో నిర్ణయించారంట. అంటే ఎంత దారుణంగా, ఎంత ఆర్గనైజ్డ్గా ఈ కుంభకోణం జరిగిందని చూస్తుంటే నిజంగా ఈ కేసుని బయటికి తీసుకొస్తున్నటువంటి సిటీకి అభినందనలు చెప్పాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే
తమ కుట్ర ప్రకారం సత్యప్రసాద్ తన పర్సనల్ నెంబర్తో ప్రతిరోజు కూడా ఈ మద్యం డిపో మేనేజర్లతోటి రోజు వాట్సాప్ కాల్లో మాట్లాడడమే కాకుండా ఏ బ్రాండ్లకు ఎక్కువగా ఇండెంట్ పెట్టాలి, ఏవి తక్కువ పెట్టాలి, ఏవి అసలు పెట్టకూడదు అనేటటువంటి దాని మీద ఒక డెసిషన్ తీసుకునే వాళ్ళంట. ముసాయిదా ఇండెంట్ ప్రణాళిక రాజ్ కేసిరెడ్డి నుంచి వస్తే దాన్ని ప్రకాష్ అనేటటువంటి ఒక వ్యక్తి ఏ కంపెనీలు అయితే ముడుపులు ఇచ్చావో వారికి మాత్రం ఇండెంట్లు జారీ చేసే విధంగా ఒక రకమైనటువంటి ఒక వ్యవస్థని క్రియేట్ చేసుకున్నారు వీళ్ళంతా కూడా. 2020 జనవరిలో సంక్రాంతి తర్వాత మళ్ళీ రాజ్ కేసిరెడ్డి ఒక సమావేశం నిర్వహించారంట. అందులో సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. పాత బ్రాండ్లు ఎందుకు కొనసాగిస్తున్నా అని చెప్పేసి వీళ్ళు ప్రశ్నించారంట. ఏంటి మనం అనుకున్నందరూ వేరు కదా, మనం మొత్తం ఒక వ్యాపారం చేయాలనుకున్నాం, మరి ఇంకా పాత బ్రాండ్లు ఎందుకు కొనసాగించేది, మనం ఒక పని చేద్దాము, దీన్ని మనమే తయారు చేస్తే అటువంటిదంటే అప్పుడు వాసుదేవ్ రెడ్డి దీనికి కొన్ని నిబంధనలు ఉన్నాయి, ఈ నిబంధనలు వచ్చేసి ఓఎఫ్ఎస్ అనేసి కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటిని మనం ఖచ్చితంగా కూడా అమలు చేయాల్సిందే అని చెప్తే ఆయన నుంచి ఆ అధికారాలు తీసేసి ఏ అధికారాలు, బ్రాండ్లను ఎంపిక చేసేటటువంటి అధికారాలను వాసుదేవ్ రెడ్డి నుంచి తీసేసి దాన్ని మళ్ళీ సత్యప్రసాద్కి అప్పగించారంట. అప్పటి నుంచి రాజ్ కేసిరెడ్డి, అవినాష్ రెడ్డి నుంచి సత్యప్రసాదే నేరుగా, అంటే ఇక్కడ పాపం వాసుదేవ్ రెడ్డి ఎగిరిపోయింది, ఇప్పుడు సత్యప్రసాద్ లైమ్ లైట్లోకి వచ్చేస్తారనమాట. ఎవరికి ఎంత ఆర్డర్లు ఇవ్వాలో ప్రతిరోజు ఇలా వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నారు కదా డిపో మేనేజర్లకి, వాళ్ళకి ఎప్పటికప్పుడు చెప్పేవాళ్ళంట. అయితే ఇదంతా కూడా పక్కన పెడితే ప్రతి నెల కూడా 27 నుంచి 30 లక్షల వరకు 30 లక్షల కేసులు ఐఎంఎల్ అంటే ఈ ఎస్పెషల్లీ మనం ఏదైతే లిక్కర్ అంటామో లిక్కరు, అలాగే 7 నుంచి 10 లక్షల కేసులు బీర్లు మామూలుగా అమ్ముడయ్యేది ఏది మన రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం ద్వారా. ఫస్ట్ వచ్చేసి రాజు కేసిరెడ్డి, అలాగే ముప్పిడి అవినాష్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం సరఫరా కంపెనీలతో ముడుపుల అంశంపై చర్చించిన తర్వాత రెండో దశలో విజయవాడలో ఉన్నటువంటి మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీతో చర్చించే బాధ్యతను వాసుదేవ్ రెడ్డి చూసుకునేవాళ్ళంట. అంటే ముందేమో వీళ్ళు చూస్తారు, వీళ్ళు చూసిన తర్వాత మళ్ళీ వాసుదేవ్ రెడ్డి చర్చిస్తారు, చర్చించిన తర్వాత హైదరాబాద్లోని కంపెనీల బాధ్యతలన్నీ కూడా కొన్నాళ్ళ పాటు అవినాష్ రెడ్డి, ఆ తర్వాత చాణక్య అలియాస్ ప్రకాష్ అనే వాళ్ళు చూసేవారట. వారు చర్చలు జరిపే సమయంలో మద్యం మూలధరను పరిగణలోకి తీసుకునేవారట. అంటే బేసిక్ ప్రైస్ అని ఉంటుంది, ఈ బేసిక్ ప్రైస్ని వాళ్ళు తీసుకున్నట. ఎస్పెషల్లీ సదరన్ బ్లూ, 9 హార్సెస్, ఆంధ్రా గోల్డ్, హెచ్డి విస్కీ అలాంటి చీప్ లిక్కర్ బ్రాండ్లకు ఒక్కో కేసుకు 150 రూపాయల చొప్పున ముడుపులు వసూలు చేసేవారని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. దీంతోపాటు దారు హౌసు, రాయల్ ప్యాలెస్, బ్రిలియంట్ బ్లైండ్ వంటి వాటికి ఒక్కో కేసుకి దాదాపు 200 రూపాయల చొప్పున వసూలు చేసేవారట. మ్యాన్షన్ హౌసు, రాయల్ స్టాకులకి అయితే 350 రూపాయలు, టీచర్సు అలాగే 100% వాటికి అయితే ఒక్కో కేసుకు 600 రూపాయల చొప్పున వీళ్ళు ముడుపులు వసూలు చేసుకునేవాళ్ళంట. సరే, ఈ ముడుపులన్నీ కూడా వసూలు చేశారు, నెలకి దాదాపు 50 నుంచి 60 కోట్లు ఆదాయం వస్తుంది. దీన్ని ఏం చేయాలి అనుకున్నప్పుడు ఏం చేశారంటే ఇవన్నీ కూడా సెల్ కంపెనీలు స్థిరాస్తి ఖాతాల్లోకి జమ చేసే విధంగా ఒక ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ని ఒక దాన్ని క్రియేట్ చేశారు. అందులో డిస్టిలరీలు అలాగే సప్లయర్లకు ప్రతిరోజు బూనేటి ప్రకాష్, అదే ఇందాక చెప్పినట్టు అలా చాణక్య అనేవాడు ఫోన్ చేసి దర్యాప్తు సంస్థలు దొరకకుండా ఉండేందుకు VPN, VoIP సర్వీసులు, వర్చువల్ నెంబర్లు, ఇంటర్నేషనల్ లైన్స్, వాట్సప్, సిగ్నల్ వంటి యాప్లు ఉపయోగించి ఫోన్లు చేశారంట. అంటే ఎంత క్రైమ్ అంటే, ఎందుకంటే రాజ్ కేసిరెడ్డి ఇక్కడ ఐటీ అడ్వైజర్ కదా, సో ఐటీ అడ్వైజర్ కాబట్టి సో ఆయనకి టెక్నాలజీకి సంబంధించిన సమాచారం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఎక్కడ కూడా దొరకకుండా ఆయనకు ఉన్నటువంటి ఐటీ నైపుణ్యతనంతా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అభివృద్ధి చెందడానికి ప్రజల కోసం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ మాఫియా బయటికి దొరకకుండా ఉండేందుకు వినియోగించేదట. ఆ వారంలో విక్రయాలకు సంబంధించి ఇవ్వాల్సినటువంటి ముడుపుల మొత్తాన్ని ముందుగా సూచించిన ప్రాంతాలు అంటే మొత్తం కూడా డబ్బుల రూపంలోనే వచ్చేవి. సో డబ్బుల రూపంలో వచ్చినటువంటి వాటిని అన్నింటినీ కూడా వెంటనే తీసుకొని వాటిని దర్యాప్తు సంస్థలు దృష్టి మళ్లించేందుకు అనేక అక్రమ మార్గాల్లో అనుసరించేవారు. నెంబర్ 1, డిస్టిలరీస్ ఆ డబ్బులు బంగారం లేదా బులియన్ ఖాతాల్లోకి పంపించాయట. దాదాపు 100 కోట్ల బంగారం నగదు ముడుపులు చెల్లించేవని, అలాగే మద్యం సిండికేట్ సభ్యులు, సన్నిహితులు, మిత్రులకు చెందిన స్థిరాస్తి కంపెనీలు ఇతర వ్యాపార సంస్థల ఖాతాల్లోకి డబ్బు పంపించేవని, ముంబాయి, ఢిల్లీలో ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ హవాలా నెట్వర్క్ ద్వారా లిక్కర్ సిండికేట్ సభ్యులకు చెందిన షెల్ కంపెనీల్లో ఈ డబ్బులంతా కూడా పెట్టేవాళ్ళని చెప్పేసి కొంత డబ్బుని నకిలీ ఖాతాలు, షెల్, సూట్ కేస్ కంపెనీలోకి పంపించేవారని, ఈ విధంగా రకరకాలైనటువంటి వ్యవస్థల ద్వారా 5 రోజులకు ఒకసారి లంచాల డబ్బులు వసూలు చేసి సో ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారు. దీంట్లో ఎవరు కూడా శుద్ధపూసలు కాదు, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి కనుసన్నలో జరిగిందని చెప్పేసి రాజ్ కేసిరెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి విచారణాధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఈ తతంగం అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి చుట్టుకోబోతోంది. తొందరలోనే తాడేపల్లి ప్యాలెస్ను సిట్టు టచ్ చేయబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాల్టి డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.